ఇక్కడ మను నువ్వు అనే కాంట్రడిక్షన్ ఎలా మిక్స్ చేయగలరు మీరు? ఎలా అంటే నమ్మని వారికి ఇదే కరెక్ట్ అని చెప్పగలిగే authentication ఏముంది? ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరేమో. మీరు అన్నారు, మీరు ఈ మాట చెప్తే ముస్లిం పండితుల నుంచి ఏమైనా కాంట్రడిక్షన్ వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో. ఎందుకంటే యాక్చువల్గా నేను ఏది తెలుసుకున్నా, ఏది చేసినా కానీ పండితులతో సంప్రదించే నేను చేస్తుంటాను. ఖురాన్ అవగాహన నేను నేర్చుకున్నానంటే ఖురాన్ పండితులు ఆలింల దగ్గర నేర్చుకున్నాం. మన సొంతంగా అంత జ్ఞానం లేదు, నేను ఆలింని కాదు, కానీ ఆలింల దగ్గర నేర్చుకున్నాం. అయితే ఎప్పుడు కూడా ఖురాన్ ఏముంటుందంటే, ఖురాన్ చెప్తున్న విషయం ఏంటంటే 3వ సూర 64వ వాక్యంలో ఉంటుంది, ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి. చూడండి మహేంద్ర గారు, ఇప్పుడు మీకు నాకు ఒక 10 విషయాలు సమాంతరంగా ఉన్నాయనుకోండి. మీరు తెలుగు మాట్లాడతారు, నేను తెలుగు మాట్లాడతాను, మీది తెలంగాణనే, నాది తెలంగాణనే, మీరు ఇండియనే, నేను ఇండియనే, ఇలా చూసుకుంటూ వెళ్తే సమాంతర విషయాలు చాలా ఉన్నాయి. అవునా లేదా? మాట్లాడుకోవచ్చు. మీరు సమాజం గురించి ఆలోచిస్తారు, నేను సమాజం గురించి ఆలోచిస్తాను. విభేదాలు ఆలోచించుకుంటే మీరు హిందూ, నేను ముస్లిం అనేసరికి ఏమైపోతుంది? విభేదాల గురించి మాట్లాడడం ధర్మం చెప్పట్లేదు. ఎప్పుడు కూడా సమాంతరంగా మాట్లాడండి, కలపండి, కలిసి కూర్చొని స్నేహంగా మాట్లాడితే విషయం క్లియర్ అవుతుంది.